సర్వోన్నతుడైన దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క ఆదివారపు శుభదినాన దేవుని సన్నిధిలో సంఘముగా చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఆరాధనల ఇంతవరకు కూడా మరి పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలోచన చేయొచ్చు ఉండగా అందరూ కూడా శ్రద్ధ నిలిపి ఆయన మాటలను గైకొనేవారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాక్య పరిచర్యలో కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. ఆ యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలు మార్పు చేయబడాలని, ఆ వాక్యం వలన మన జీవితాలు ఫలించాలని దేవుడు ఆశించి ఆయన గ్రంథమందు ఇన్ని సంగతులను ఆయన మన కొరకు వ్రాసి పెట్టినటువంటి సంగతిని మనం ఎరిగినటువంటి వారు. ఆయన వాక్యానికి ఉన్నటువంటి ఫలింపు ఏ విధంగా ఉంటుందనే సంగతి అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన చెప్పినటువంటి సంగతులు గ్రంథమందు మనకు రాయబడ్డాయి. అంటే ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యం ఫలితాన్ని ఇచ్చేటటువంటిది, ఫలించాలి అనేటటువంటి రీతిలోనే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. అందుకనే వాక్యం కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు విత్తనంతో కూడా ఉపమానాలు చెప్పాడు. చాలా ఉపమానాలు చెప్పాడు. ఉపమానం అంటే ఏమో కాదు, పరలోక సంబంధమైనటువంటి విషయాలు, అంటే ఆత్మ సంబంధమైన విషయాలు, అంటే మనుషులుగా మనకి అర్థం కానటువంటి కొన్ని సంగతులు ఉంటాయి. అలాంటి సంగతులను మనకు బోధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడే ఉపమానాల ద్వారా ఆయన బోధించడం జరిగింది. ఆయన ఉపమానాల ద్వారా బోధించాడు కనుకే చాలా పరలోక సంబంధమైన విషయాలు ఆనాటి శిష్యులకు కానీ, ఆనాడు ఉన్నటువంటి శిష్యులకు కానీ, లేకపోతే జన సమూహాలకు కానీ అర్థమయ్యాయి. అలాగనే ఈరోజు మనం కూడా దేవుని వాక్య మర్మాలను తెలుసుకునే భాగంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలను ధ్యానించడం మంచిదే. అలాగనే ఆయన చెప్పినటువంటి ఉపమానాల్లో అంటే వాక్యమును గూర్చినటువంటి ఉపమానాలు చాలా ఉన్నాయి. వాక్యము అది విత్తనం వలె నాటబడినప్పుడు అది ఫలించేదని ఆయన చాలా సంగతులు ఆయన రాసిపెట్టాడు. 35వ వచనాన్ని మనం చదువుదాం. 35వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించాను. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఎలా బోధించాడట? ఉపమాన రూపంలో బోధించాడట. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఆయన చూపెడుతూ వాక్యాన్ని వారికి బోధించాడట. తర్వాత చెప్పబడుతున్నమాట, ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పేటటువంటి జ్ఞానాన్ని వారు అర్థం చేసుకునేటటువంటి స్థితిలో లేరు. ఉదాహరణకి మాస్టర్ టీచర్ క్లాస్లో, అంటే స్కూల్లో కానీ కాలేజ్ MBBS చేసేవారు అనుకోండి, కూర్చున్న విద్యార్థులు డాక్టర్ చదివే వాళ్ళు అనుకోండి, ఇంజనీర్లు అనుకోండి, అప్పుడు మాస్టర్ చెప్పేటటువంటి పాఠం వారికి ఈజీగా వారు అర్థం చేసుకోగలరు, అంతేనా? ఎందుకంటే అంత జ్ఞానం, అంత దృష్టి, అంత ఆలోచన ఆ కింద ఉన్నటువంటి వారికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు ఆ మాస్టర్ చెప్పేటటువంటి సంగతులను ఇట్టే గ్రహిస్తారు, అంతే. అందుకే చిన్నపిల్లవాడికి చెప్పినట్టు చెప్పాల్సిన పని కొద్దో గొప్ప కింద నుంచి చదువుకుని వెళ్ళి అక్కడ కూర్చున్నారు కదా, డిగ్రీలో కూర్చున్నాడంటే వాడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఇవన్నీ పాస్ అయ్యి వస్తాడు కాబట్టి తనకి ఆ చెప్పేటటువంటి విషయాలు తాను ఈజీగా గ్రహిస్తాడు, అంతేనమ్మా? ఈజీగా గ్రహిస్తాడు. అలా కాకుండా కూర్చున్నటువంటి విద్యార్థుల్లో ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు మాస్టర్ పరిస్థితి ఏంటి?
చిన్నపిల్లలకి పాఠాలు చెప్పాలంటే చాలా కష్టం. పెద్ద పిల్లలు అనుకోండి, సరే వాడు వింటే దాన్ని అలా వెళ్ళిపోద్ది. అందుకే కాలేజీల్లోనూ ఇంకా 10th దాటిన తర్వాత ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఇందులో పెద్ద పట్టింపు ఉండదు. ఐ మీన్ చిన్నప్పుడు కూర్చోబెట్టి చెప్పి ఇలా కొట్టి ఇట్లాంటిది ఉండదు, కొట్టడం అనేది ఉండదు, అంతేనా? కానీ చంటి పిల్లలు మాత్రం క్రమశిక్షణలో పెడతారు, కూర్చోబెడతారు, 1కి 2 సార్లు చెప్తారు, కూర్చో ఉంటాం కదా. అంటే ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ జ్ఞానాన్ని పట్టుకుని వచ్చాడు? ఏ జ్ఞానాన్ని పట్టుకుని వచ్చాడు? పరలోక జ్ఞానాన్ని పట్టుకొచ్చాడు. భూలోక జ్ఞానం కాదు కదా, ఆల్రెడీ భూలోకంలో జ్ఞానం ఉంది. మరి యేసు ప్రభు వచ్చి ఏ జ్ఞానాన్ని బోధించాడు? పరలోక జ్ఞానాన్ని బోధించాడు, అదే పట్టుకుని వచ్చాడు. మరి పరలోక జ్ఞానం భూలోక మనుషుల హృదయాల్లోకి, మన జ్ఞానంలోకి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, అంతేనా? భూలోక సంబంధమైన సంగతులు చెబితేనే మనం అర్థం చేసుకోవడం కొంచెం సమయం పడుతుంది, అంతేనా? మరి పరలోకం నుండి ఈయన దిగొచ్చి పరలోక జ్ఞానం అంటే ఏంటి? దేవుని గురించి కానీ, పరలోకం గురించి కానీ, నరకం గురించి కానీ, ఇదే కదా, అంతేనా? లేదంటే పరిశుద్ధతను గూర్చి కానీ, విమోచన గూర్చి కానీ ఇవెన్నో చెప్పాడు యేసు ప్రభు వచ్చి. ఇవన్నీ మనుషులకు చేరాలంటే, మనుషులు హృదయానికి చేరాలంటే మన హృదయం ఏమన్నా రెడీగా ఉందనంటే లేదు. హృదయం నిండా లోకం ఉంది, అంతేనా? మన మనస్సుల నిండా లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన ఆదివారం ఆరాధన రావడం వెనుక మనకు కలిగేటటువంటి గొప్ప మేలేమిటి అని అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఆదివారం ఆరాధన అంటే ఆయన సన్నిధికి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది కృతజ్ఞత. అంటే ఈ వారం అంతా కూడా మమ్మల్ని మీరు కాపాడి ఉన్నారు, దేవా నీవు నన్ను కాపాడి ఉన్నావు, లేదా నీవు నాకు కాపుదలు ఇచ్చావు. ఎంతో మంది మరణించారు, కానీ ఇంకా బ్రతికేటటువంటి దినాలు నాకు ఇచ్చావు. అలాగనే నీ కుమారుని యొక్క రక్తములో నన్ను కడిగి పరిశుద్ధపరిచావు, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచావు. ఇట్లాంటివన్నీ ఒకసారి లిస్టు రాసుకుంటే మనం ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేం. ఈరోజు ఆదివారం ఆరాధన ఒకవేళ పరిస్థితులు ఏమైనా కానీ మనం ఆరాధనలో లేము అని అంటే దేవునికి ఏం చెల్లించే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం? కృతజ్ఞత చెల్లించే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. అంటే ఇది ఎలాంటిది అని అంటే వారం అంతా సరే కాపాడవులే అన్నట్టు అన్నమాట. అలా వెళ్ళిపోతుంది మీనింగ్. లేదు, నువ్వు కృతజ్ఞుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. కనుక అంటే ఆరాధనకు మనం రావడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఇది ప్రధానంగా. ఎందుకు నేను వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి ఆదివారం? ఇది ప్రధానమే. అంత మాత్రమే కాదు, ఆదివారం ఆరాధనలో బోధించబడేటటువంటి వాక్య జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే మనలో ఉన్నటువంటి, అంటే లోకంలోనే ఉన్నాం కదా వారం రోజులు, 6 రోజులు మనం లోకంలో ఉన్నాం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం లోపల ఉంది. ఈ ఒక్క రోజు, ఈ ఒక్క గంట దైవానికి ఇవ్వడం వలన దైవం ఏం చేస్తుంది అని అంటే ఈ వారానికి అవసరమైనటువంటి దైవ జ్ఞానాన్ని నీలో నింపి పంపిస్తుంది అనమాట. ఛార్జింగ్ పెట్టి పంపిస్తున్నారు. సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏం చేస్తాం మనం? వెంటనే ఛార్జర్ ఎక్కడ ఉందో ఎత్తుకుని పెట్టేస్తాం, అంతేనా? లేదంటే ఒక గంట కరెంట్ కనుక మిస్ అయింది అనుకోండి, చాలా కంగారు పడిపోతాం, దానికి వెంటనే ఏర్పాట్లు చేసుకుంటాం. అలాంటిది ఎందుకు అర్థం కావట్లేదు. కానీ అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు అలా ఉన్నారు, క్రైస్తవ సమాజంలో ఉన్నవారు అలాగున్నారు. ఆదివారం దైవ సన్నిధికి రావడం వలన వచ్చి ఆయన వాక్యంతో నా హృదయాన్ని నింపుకోగలిగితే ఇది నాకు ఆశీర్వాదకరం అనేటటువంటి ఆలోచన నుండి మానవుడు, క్రైస్తవుడు ముఖ్యంగా బయటకు వచ్చేసాడు. మరి మిగిలిన క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఎదురు వస్తుందని క్రైస్తవ లోకం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు మర్చిపోకండి, మనం దేవుని దగ్గరకు వచ్చాము అని అంటే దేని కొరకు ఆశపడి రావాలి? దేని కొరకు ఆశపడి రావాలి? వాక్యము కొరకు ఆశపడి రావాలి. వాక్యం కొరకు ఆశపడి వస్తే ఆయన మన హృదయాల్లో ఏమి నింపి పంపిస్తాడు? వాక్యాన్ని నింపి పంపిస్తాడు. దానివల్ల ఏంటంటే ప్రయోజనం అంటే రాబోయే మిగిలిన రోజులు నీవు దేవునికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతకగల లోకంలో. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ఆనాడు పరలోకము నుండి ఆయన దిగి వచ్చి పట్టుకొచ్చినటువంటి జ్ఞానం
ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావడానికి ఆయన ఏం ఉపయోగించాడని చేర్చుకున్నాం ఇక్కడ, ఉపమానాలు ఉపయోగించి చెప్పాడు. ఎందుకనంటే ఇందాక చెప్పాను కదా, ఒకవేళ పరలోక జ్ఞానాన్ని డైరెక్ట్ గా వారు నేర్చుకునే స్థితిలో ఉన్నారనుకోండి, యేసుప్రభు ఏం ఉపయోగించాల్సిన పని లేదు, ఉపమానాలు అవసరం, ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. అర్థమైందా? ఆ పిల్లాడు ఎలాగైతే డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా మాస్టర్ ఉదాహరణలు చెప్పడు, ఇంక డైరెక్ట్ పాఠమే చెప్తాడు కదా. అలాగునే ఆనాడు యేసుప్రభు బోధించే సమయానికి అక్కడ ఉన్నటువంటి వారు ఉపమానాల రూపంలో వారికి బోధించాల్సిన అవసరం యేసుప్రభుకి వచ్చింది. అలాగే కొన్నిసార్లు మనకు కూడా తప్పదేమో, కొన్నిసార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని అంత లోతైన రీతిలో మనం అర్థం చేసుకోలేం, కొన్ని మార్లు తప్పదు. అలాంటప్పుడు మేము ఉపమానాలు ఉపయోగించి చెప్పాల్సిన అవసరత మాకు ఉందన్నమాట. అదేదో మేము క్రొత్తగా మళ్ళీ ఉపమానాలు చెప్పాల్సిన పని లేదు. కానీ అర్థమైందా? ఇక్కడ చాలా జాగ్రత్తగా యేసు ప్రభు పరలోక జ్ఞానం వారికి అర్థమవుదని చెప్పి ఆయన ఏం చేశాడు, ఉపమానాలు ఉపయోగించి చెప్పాడు. ఏమో ఈరోజు అదే దైవ జ్ఞానం ఒకవేళ మీలో లేదా మనలో ఎవరికైనా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడు బోధించే మేము కూడా ఏం చేయాలి, ఉపమానాల రూపంలోనే చెప్పాలి. కానీ ఏ ఉపమానాలు? యేసు ప్రభు ఆల్రెడీ చెప్పినటువంటి ఉపమానాలు జ్ఞాపకం చేస్తే చాలు. అర్థమైందా? అందుకని నేను ఏం చేయకూడదు, మళ్ళా బయట నుంచి ఏవో క్రొత్త ఉపమానాలు పట్టుకొచ్చి మీకు చెప్పాల్సిన పని, పరలోక జ్ఞానాన్ని ఆ విధంగా చెప్పాల్సినటువంటి పని లేదనమాట. అర్థమైందా? ఈరోజు చాలా మంది బయట స్టోరీలు, సాక్ష్యాలు ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఎందుకండి అని అంటే, ఆ సాక్ష్యాలు చెప్తే వారు దేవునిలో ఉంటారండి, ఇదంతా అంటూ ఉంటారు. మన సాక్ష్యాలు చెప్పడం వలన అక్కడ దైవ జ్ఞానం కాదు, మన సాక్ష్యాలు చెప్పడం వల్ల విశ్వాసం కాదు. ఏ ఉపమానాలు చెప్పాలి మనం? ఆల్రెడీ యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు జ్ఞాపకం చేయడం ద్వారా ఒక విశ్వాసి బలపడే అవకాశం ఉంది. అలాగున ఈరోజు వాక్యానికి సంబంధించి ఆనాడే యేసు ప్రభు వారు అనేక ఉపమానాలు చెప్పాడు. అందులో ఒక ఉపమానం చూడండి, ఇక్కడ ఒక సందర్భం బాగా తెలిసినటువంటిది, ఇది విత్తువాని ఉపమానం. ఎప్పుడో మనం చిన్ననాటి నుంచి ఒకవేళ నేర్చుకునేవారు ఉండొచ్చు. అయితే ఎందుకు ఇది నేను చెప్పాలని ఆశపడుతున్నానంటే, వాక్యము అనేటటువంటిది దేవుడు విత్తుతున్నప్పుడు ఒక విత్తనం వలె ఆ వాక్యము మనలో పడి అది ఏం కావాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఫలించాలని ఆశిస్తున్నాడు. అందుకే వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్యం వృధా కాకూడదు అనమాట దైవ దృష్టిలో. అర్థమైందమ్మా? వాక్యం ఏం కాకూడదు, వృధా కాకూడదు అనమాట. మరి వాక్యం ఏం కావాలని దేవుడు ఆశించి వాక్యం ఇచ్చాడు, ఫలించాలని, అది మన హృదయంలో పడి ఫలించాలని వాక్యం ఇచ్చాడు. మళ్ళా ఆ వాక్యం ఇవ్వడానికి ఎవరిని పంపించాడు ఈ లోకానికి? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. అంటే ఆయన వాక్యం ఇవ్వగలిగేటటువంటి శక్తిమంతుడు ఎవరు లేరా ఈ భూమి మీద? లేరు. అర్థమైందమ్మా? పరలోక జ్ఞానాన్ని ఎంత గొప్పగా బోధించేవారు ముందున్నటువంటి ప్రవక్తల్లో కానీ లేకపోతే తరువాత తరాల్లో ఉన్నటువంటి వారు కానీ ఎవరు కూడా యేసు ప్రభువు లాంటి వారు లేరండి. ఎందుకనంటే ఆయన మాత్రమే అంత జ్ఞానము కలిగినటువంటి వాడు. అందుకే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అలాగున దేవుని వాక్యాన్ని మానవ జాతికి అందించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు ఆ జ్ఞానాన్ని మనుషులకు అందించడానికి ఈ ఉపమాన భావాన్ని ఆయన చెప్పాడు. అందుకని 13వ అధ్యాయము మత్తయి సువార్తలో 18వ వచనాన్ని చూస్తే చూడండి, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, వినమంటున్నాడు. ఈరోజు మనం వింటున్నాం అనమాట. అర్థమైందా? అంటే ఆనాడు యేసు ప్రభు చెప్పిందే మీ మధ్యలో చెప్తున్నాను. వాళ్ళని ఏమైనా ఆజ్ఞాపించాడని వినండి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఇది చెబుతుంటే మనం కూడా ఏం చేయాలి? దాన్ని విని అర్థం చేసుకోవాలి. ఏముంది అందులో? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము, అది చాలా విలువైన మాట. ఇంతగా ఈ విత్తువాని ఉపమానంలో ఆయన మొట్టమొదట ఏం పరిచయం చేశాడు? రాజ్యమును గూర్చిన వాక్యం అటుది. ఏమన్నా అర్థమైందమ్మా? ఏ వాక్యం అంటే ఆ వాక్యానికి దేనికి సంబంధం ఉంది? దేవుని రాజ్యానికి సంబంధం ఉంది. అంతేగాని వాక్యానికి మనమేదో అనుకుంటే వాటికి సంబంధం లేదు. అంటే నాకు చెప్పండి, ఈరోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చినట్టు? ప్రధానంగా ఆయన రాజ్యానికి సంబంధించిన ఏవో విషయాలు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ
ఈ వాక్యం రాజ్యమును కూర్చున్నటువంటి వాక్యాన్ని ఈ విధంగా పోల్చి చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందమ్మా? చూద్దాం. విత్తువాని కూర్చున్న ఉపమాన భావం వినుడి, ఎవడైనను రాజ్యమును కూర్చున్న వాక్యము అంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏ వాక్యం బోధించాడు వాళ్ళ మధ్యలో? రాజ్యమును కూర్చున్న వాక్యం బోధించాడు. గత వారం చెప్పాను, మీకనే చెప్పాను. పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు చెప్పాను మొన్న ప్రసంగంలో. అర్థమైంది? ఆ పరలోక రాజ్యమును గురించి మొట్టమొదటిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రకటించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమని ప్రకటించాడు ఆయన? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని బోధించాడు కదా మొట్టమొదట్లో పాఠం మనం చెప్పానది. ఇప్పుడు అలా వచ్చి ఆయన బోధించాడు కదా, ఆ బోధించిన ఆ వాక్యంలో దేనిని కూర్చున్న వాక్యం అంటది? అది. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అలా దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం స్థాపించబడడానికి ఏది ఇక్కడ ముఖ్యం? వాక్యం. ఉపమానం కాదు, వాక్యం. అర్థమైందా? ఆ వాక్యం అర్థం కావాలంటే ఉపమానం అది. అంతేగాని పరలోకానికి ఉపమానం కాదు. పరలోక రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు స్థాపించడానికి ఆయన ఈ లోకంలో ఉపయోగించినటువంటి సాధనం ఏది అని అంటే వాక్యము. ప్రజలు కాదు, నాయకులు కాదు, లేదంటే గుర్రాలు కాదు. ఎందుకంటే సాధారణంగా రాజ్యం ఎలా ఉంటుందో వాటితోనే ఉంటుంది కదా. కానీ యేసు ప్రభు వచ్చి ఇలాంటి వాటితో రాజ్యాన్ని స్థాపించాడా? కాదు. దేనితో స్థాపించాడట? ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి? వాక్యం. అందుకే అది రాజ్యమును కూర్చున్న వాక్యము వినియు గ్రహింపక ఉండగా. ఏ ప్రమాదం ఉందట ఇందులో? మనం అన్ని విని గ్రహించుకుంటాం, కానీ యేసుప్రభు ముందే చెప్పేశాడు. ఏది? ఆయన రాజ్యమును కూర్చున్నటువంటి వాక్యము వినియు గ్రహింపక ఉండగా. అక్కడ రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి వినడం అనేది ఉంది, ఓకే వింటామట మనం. ఏది? వాక్యం వింటామట. సరే బానందని అనుకుంటాం. ఇంతలోపు ఏం జరుగుతుంది? ఆ వినియు, ఇప్పుడు విననవాడు ఏం చేయడు? గ్రహించడం. అది గొడవలేదు అక్కడ. మీకు అసలు దేవుడు లోకంలో ఉన్నటువంటి వారిని ఆయన క్షమిస్తాడండి. కారణం ఏంటి? దాన్ని బట్టి చెప్పండి. వాళ్ళు వినలేదు కాబట్టి. అంతేనా? వినలేదు కాబట్టి, ఈ విషయం ఏంటి వాళ్ళకి తెలియదు కాబట్టి, రక్షణ అంటే ఏంటో తెలియదు కాబట్టి సరే క్షమిస్తున్నట్టు అంటాడు. అర్థమైందా? కానీ ఇక్కడ వినియు అన్నాడు అని అంటే ఎవరి గురించిది? ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో వాళ్ళకి అది వినేది. అంతేనా? ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చారో, ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చినటువంటి మన మీద ఏ బాధ్యత ఉంది? వినడం అనే బాధ్యత ఉంది ఫస్ట్. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చి మనం విని అనేటటువంటి కార్యక్రమం చేయకపోతే మళ్ళా అది ఒకటేనా అంటే కాదు. వినియు గ్రహింపక ఉండగా అంటే వినిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ సెకండ్ ప్రాసెస్, దాన్ని గ్రహించాలి. అసలు ఆ వాక్యంలో ఏముంది? అందుకని యేసుప్రభు ముందే చెప్తున్నాడు. చూడండి, అంటే ఏదైనా ఒక చోటకి మనం వెళ్తున్నాం అనుకోండి, ముందే అంటే కొంచెం అది డేంజర్ ప్లేస్ అనుకోండి, లేదంటే అంటే అది అలా దాటుకుని వెళ్తే అక్కడ పెద్ద బాగుంటుంది, అక్కడ చాలా మంచి స్థలం ఉంది. ఉదాహరణకి మనం ఏదైనా ఏజెన్సీలో వెళ్ళినప్పుడు, పిక్నిక్ వెళ్ళినప్పుడు ఈ ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అవి చూడడానికి ఎలా ఉంటాయి? చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. మనం వెళ్ళి అక్కడ చాలా సంతోషిస్తాం. కానీ అక్కడికి వెళ్ళాలంటే దారి ఎలా ఉంటుంది? వెళ్ళారు ఎప్పుడైనా? దారి ఎలా ఉంటుంది? నేను వెళ్ళలేదు, ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్ళలేదు. మీరు తీసుకెళ్తానులే సార్. ఆ మధ్యలో దారి ఎలా ఉంటుందంటే ఇలా ఎక్కాలి, దిగాలి, కొండల్లో అదంతా కూడా. ఎందుకంటే వాటర్ ఫాల్ ఏదో పక్కన ఉన్నది కాదు కదా, ఎక్కడో కొండ మీద నుంచి అది అలా జారుతూ ఉంటుంది కదా, అవునా? అదేదో దాని పక్కన ఎవడో కూడా అది కట్టింది కాదు కదా, అది న్యాచురల్ గా వచ్చింది. అందువల్ల ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళడానికి చోటు చాలా ఇరుకుగా ఉంటది, ఎత్తు పల్లాలు ఉంటాయి. అయినా కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆ సంతోషంలో వీళ్ళందరూ ఏమవుతారు? ఇక చాలాసార్లు చూడండి, వెళ్ళేటప్పుడు తెలీదు. వెళ్ళేటప్పుడు ఆ కొండ ఎక్కేటప్పుడు అది చూడాలి, అక్కడికి వెళ్ళాలనే సంతోషం ఏం చేస్తాం? ఎక్కేస్తాం, చూసేస్తాం, సంతోషిస్తాం, శుభ్రంగా స్నానాలు ఏం చేస్తారు. వచ్చేటప్పుడు తెలుస్తుంది, దిగలేకపోతున్నాం. మళ్ళీ దిగేటప్పుడు కూడా ఎక్కి పరుస్తుందనండి, ఎక్కలేకపోతున్నాం, నీరసం అయిపోతున్నాం. అంటే వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం వచ్చేటప్పుడు ఉండదు. అయితే ఇలా వెళ్ళేటప్పుడు ఆ గవర్నమెంట్ వారు కానీ ఏమైనా ఏం చెప్తారంటే అక్కడ పెద్ద బోర్డులు పెడతారా? బోర్డులు ఉంటాయా? బొమ్మలు కూడా వేసి పెడతారు, జాగ్రత్తగా వెళ్ళండి, ఇలా అవి ఉంటాయి, అవునా? జాగ్రత్తగా నడవండి, పడిపోతారు, ఆ వైపుకి వెళ్ళకండి, ఈ వైపుకి వెళ్ళండి, ఇవే చెప్తుంటారు. అయినా మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ వైపుకి వెళ్తారు,
ఏదో దాని కింద పడిపోవడం, ఏదో ప్రాణాలు పోయి రకరకాలుగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏ వాక్యం బోధించాడు ప్రపంచానికి? మర్చిపోకండి, ఏ వాక్యాన్ని బోధించాడు వచ్చి? పరలోక రాజ్యానికి సంబంధించిన వాక్యం. ఇప్పుడు పరలోక రాజ్యం విలువైందా కాదా? విలువైంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని బోధించగా మనుషులట ఏం చేయాలట? ఫస్ట్ వినాలట, విన తర్వాత గ్రహించాలి. కానీ ఆయన ముందే చెప్తున్నాడు ఏంటి? జాగ్రత్త అనమాట. అంటే పరలోక రాజ్య సంబంధమైన వాక్యం మీకు బోధించబడుతుంటే అది విలువైంది అయినప్పటికీ ఏ ప్రమాదం ఉంది? మీరు విన్నా కూడా గ్రహించలేనటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ముందే బోర్డు ఇట్టేసాడు. మీకు అర్థమైందా? అలా వెళితే మీకు డేంజర్ అని ముందే ఎలా చెప్తారో, పరలోక రాజ్య సంబంధమైనటువంటి వాక్యం మీరు వినేటప్పుడు ఏ ప్రమాదం ఉంది? గ్రహించకుండా ఉండే పరిస్థితి ఉంది. అంటే అది ఏంటంటారు అక్కడ? యేసుప్రభు ఎందుకని చెప్పాడంటే, గ్రహింపకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు మీ మధ్యలో, దుష్టుడు. అర్థమైందా? ఆ దుష్టుడు ఉన్నాడు కాబట్టి ముందు ఆయన ఏం చేశాడు? డేంజర్ కాబట్టి బోర్డు ఇట్టేశాడు మనకి. ఏంటది? ఆ వాక్యం వినేటప్పుడు మీరు వింటారు కానీ ఒకసారి ఏంటి పరిస్థితి? గ్రహించకుండా ఉండే పరిస్థితిలోకి వాడు తీసుకెళ్ళిపోతాడు. ఎవడో? సాతాడు. అంటే మనిషి ఎక్కడ ఉంటాం కానీ మనసు ఎక్కడో పెట్టేస్తాడు. మనుషులు ఎక్కడే ఉంటాం కానీ మనస్సు ఇంటికాడ పెట్టేస్తాడు. మనుషులు ఇక్కడే ఉంటాం కానీ మన మనస్సు అదో సమకాలం టైం మీద ఉంటుంది. మనుషులు ఇక్కడే ఉంటాం కానీ మన మనస్సు ఎక్కడో ఇంటి దగ్గర దేని మీద ఉండొచ్చు. ఇలాంటి ప్రమాదం ఉందని ముందుగానే యేసు ప్రభు చెప్పాడు. ఇది పరలోక రాజ్యానికి సంబంధించిన వాక్యము, చాలా ముఖ్యమైనది. గనుక మీరు వినండి, విని దాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు గ్రహింపక ఉండగా, వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి, అంటే వీడికి లైన్ క్లియర్ అయిపోతుంది కదా. ఏమా, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని వాక్యం వినాలి, అది చాలా విలువైంది. వింటున్నాం కానీ ఏం చేయట్లేదట? గ్రహించట్లేదు అనుకో. అంటే ఇప్పుడు మన హృదయంలో ఏం లేదు? వాక్యం లేదు. మరి వాక్యం లేదంటే ఆడికి ఎలా ఉంటది? అర్థమైందా? మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, గ్రహించాం కాబట్టి లోపల వాక్యం ఉంది. వాక్యం ఉంది అని అంటే వాడు వస్తాడా? ఎందుకంటే వాక్యం అంటే మనం అంటే భయం కాదు. ఎవడంటే భయం? దుష్టుడికి. వాక్యం అంటే భయం, అంతేనా? ఎవరికి భయపడతాడు వాడు? దేవునికేనా? ప్రభువుకే కదా, వాక్యానికే కదా. మనకు భయపడిపోయి మన దగ్గరికి రాడా? వాక్యానికి భయపడతాడు. ఇప్పుడు మన వాక్యాన్ని విని గ్రహించే వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, వాడు వచ్చే అవకాశం ఉందా? రాడు. ఎందుకని? హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. ఇప్పుడు విని గ్రహించలేదు అనుకోండి, ఇక్కడ ఏం లేదు? వాక్యం లేదు, ఖాళీ ఉంది. సూపర్ ఉందన్నమాట, ఖాళీగా. ఎవరి కోసం? అందుకని ఏం చేస్తాడట? దుష్టుడు వచ్చి వాని హృదయములో వెత్తబడిన దానిని, అది అంటే దేవుడు వాక్యాన్ని విత్తుతున్నాడట. ఆయన వాక్యం పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వాక్యం. కానీ మనం వింటున్నాం, అంటే కొంతమేర అది బాగానే వస్తుంది, కానీ అది ఏం చేయట్లేదు అంటే గ్రహించలేకపోతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. అంటే విత్తనాలు విత్తుతాడు కదా రైతు. ఇప్పుడు అది ఫలించాలంటే, అదే కదా ఫలించాలంటే ఆ విత్తనం ఏం చేయాలి? పైన నాటబడ్డం ముఖ్యమే, కానీ ఆ నాటబడిన విత్తనం కొన్ని రోజులు అయ్యేటప్పటికి లేదా కొంత సమయం అయ్యేటప్పటికి ఆ నేలలో ఉన్నటువంటి సారాన్ని అది ఏం చేయాలి? లాక్కోవాలి. అది నీళ్ళలో ఎరువులో ఏదో లాక్కుంటే అప్పుడు ఏమవుతుంది? ఈ విత్తనంలో ఉన్నటువంటి జీవం బయటకు వస్తుంది, అంతేనా? అప్పుడు అది వేరుగానో అలా అలా నెమ్మదిగా చిన్న మొక్కగానో పెద్ద మొక్కగానో మారుతుంది. అలా కాకుండా వేయబడిన విత్తనం అలాగే ఉందనుకోండి, అర్థమైంది? వేయబడిన విత్తనం ఫలించలేదనుకోండి, రెండు కారణాలు ఉండాలి. ఒకటి ఏంటి చెప్పండి? వేయబడిన విత్తనం మొక్కగా రాలేదు, మొలలేదు. ఏంటి కారణం? ఒక కారణం ఏంటి చెప్పండి? అది వెరీ గుడ్. విత్తనం ఏదై ఉండొచ్చు? అది సరైంది, అందులో జీవం. పొల్లు అంటారు కదా, పొల్లు. ఇప్పుడు రైతు వరి విత్తనాలు చల్లుతాడు, పొల్లు చల్లాడు అనుకోండి, వస్తుందా? ఆయన ఎంత సమయం చూసినా రాదు. అంటే ఇప్పుడు ఎదగకపోవడానికి, ఫలించకపోవడానికి రెండు కారణాలు. ఆ విత్తనమైన సరైంది కాకపోయి ఉండాలి. ఇప్పుడు మరి ఇక్కడ విత్తనం ఏంటి? ఆత్మ సంబంధంగా ఇక్కడ విత్తనం ఏంటి?
ఇప్పుడు వాక్యాన్ని మనం డౌట్ పడొచ్చా? విత్తనం తేడా కాదు. మనం వేసే దాంట్లో విత్తనం తేడా ఉండొచ్చు, మనకు తెలియదు, మనం ఏదో నాసిరకం కొనుక్కో చేసేయచ్చు. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వాక్యంగా అట ఆత్మ సంబంధమైన విత్తుగా చెప్పబడిన వాక్యం బలహీనమైందా? కాదు. అది సారం లేందా? కాదు. జీవం లేందా? కాదు. ఎందుకని? అది ఎవరి ద్వారా? ఆ పరమందు ఉన్నటువంటి దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా విత్తబడినటువంటి వాక్యం కనుక, అంటే అది సజీవుడైన దేవుని మాట కనుక అందులో సారం లేదని మనం చెప్పలేం. అంటే మనం ఫలించకపోవడానికి మనలో పడినటువంటి విత్తనం సారం లేని స్థితి కారణం కాదు. అది సారవంతమైనదే, బలమైనదే. ఏమో వాక్యం చాలా బలమైనటువంటిదే, శక్తి కలిగిందే. మరి రెండో కారణం ఏంటి? ఆ విత్తనం ఫలించకపోవడానికి అది అంతేనా? నేల అనేటటువంటిది ఎప్పుడైతే సరిగా లేదో, ఇప్పుడు ఎండిన నేల మీద మంచి విత్తనాలు వేయండి, ఎంతసేపు చూసినవి రావు. ఎండాకాలం చూడండి, మనం తినేసి అప్పుడు కూడా తినేసి ఎన్నో పడేస్తాం బయట, కానీ మొక్కలు రావు. అదే వర్షాకాలం చూడండి, మనం అలా తిని అలా వేసాము 4 రోజుల్లో అది ఏ మొక్క అయినా ఏదో చిన్న చిన్న వచ్చేస్తూ ఉంటాయి. అంటే కారణం ఏంటి? అక్కడ విత్తనం విత్తబడింది మంచిదే, కానీ ఆ నేల సరిగా లేనటువంటి పరిస్థితి వలన, ఎండిపోయినటువంటి భూమి వలన, సారం లేనటువంటి భూమి వలన అది ఏమైందంటే విత్తనం బలమైందైనా కూడా అలా ఉండిపోయిందంటే. ఈరోజు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విత్తినటువంటి వాక్యం, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వాక్యం బలమైందా కాదా? నిన్ను మార్పు చేసేదే కాదా? నిన్ను ఉద్ధరించేదే కాదని అంటే అవును, నో డౌట్. వాక్యం అనే విత్తనంలో ఏ డౌట్ లేదు. మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే, ఎందుకు పంట రావట్లేదు అని అంటే, ఆ విత్తనం విత్తబడేటటువంటి ఈ నేల, ఏ నేల ఇది? హృదయం అనే నేల ఎలా లేదు? ఆ వాక్యాన్ని తీసుకునేటటువంటి స్థితిలో లేదు. అర్థమైందా? ఆ వాక్యం అనే విత్తనాన్ని ఈ లోపల పెట్టుకుని ఫలింప చేసుకునే స్థితిలో ఈ నేల లేదన్నమాట. అందుకని యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అక్కడ చూడండి, మళ్ళా చదువుదాం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోతాడట. ఎందుకని? హృదయములో ఆ వాక్యము విత్తబడుతుంది కానీ ఆ హృదయం అనే నేల దాన్ని గ్రహించట్లేదు కాబట్టి ఈడొచ్చి ఏమి ఎత్తుకుపోతాడట. ఎందుకని? గ్రహించట్లేదు కదా. ఒకవేళ ఈడు ఎప్పుడైనా మళ్ళా గ్రహించేస్తాడని, ఎందుకంటే వాక్యం అక్కడ ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా గ్రహించేస్తామని ఈడు వచ్చి ఏం పట్టుకుని పోతాడట. మనలో గ్రహించకుండా కేవలం వినడం మాత్రమే పెట్టుకున్నాం కదా. అంటే ఇక్కడ వరకే విన్నాం, ఇక్కడ వరకు వెళ్ళింది అది, కానీ హృదయంలో పడి ఫలించట్లా. అంటే ఇక్కడ మధ్యలో స్ట్రక్ అయిపోయింది అనమాట. స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఇది అటు పని చేయట్లేదు, ఇటు పని చేయట్లేదు. అందుకని ఎవరికి పని చేసింది? సాతానుడు వచ్చి ఈ వాక్యం అనే విత్తనాన్ని ఏమో మళ్ళా ఎప్పుడైనా వీడు మారు మనసు పొంది వాక్యం ద్వారా ఫలించేస్తాడేమో. అర్థమైందమ్మా? ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వాక్యము, అంటే వాక్యము, దైవ జ్ఞానం ఆరాధనలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనకు బోధింపబడుతుంది అని అంటే అది నీ హృదయంలో ఫలించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? విత్తుతున్నాడు. ఒక రైతు వలె, ఒక వ్యవసాయకుడు వలె. అర్థమైందా? ఇప్పుడు ఆ విత్తబడినటువంటి ఆ విత్తనం అనే వాక్యాన్ని నీ హృదయం ఏం చేయాలి? గ్రహించే స్థితిలోకి నువ్వు సిద్ధపడాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంకా చెప్తున్నాను మీకు, ఆదివారం వచ్చి మనం దేవుని సంపూర్ణంగా ఆరాధించే స్థితిలో మన మనసు ఉండాలంటే పొద్దున కంగారు గంట అవదండి. మీకు అర్థమైందా? ఆదివారం ఆరాధనలో నా దేవుని వద్దకు వచ్చి నేను దేవుణ్ణి ఆరాధించాలి, ఈ స్థితిలోకి నీ హృదయం తయారవ్వాలంటే అప్పటికప్పుడు సర్దుకుందామంటే అవదది. ఏం చేయాలి? ముందు నుంచే కనీసం నువ్వు ఆ వారం మధ్యలో నుంచి అయినా నీ హృదయాన్ని ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. అలా మనం సిద్ధపరచుకోలేమనే మధ్యలో మేమేం పెడుతున్నాం? మళ్ళీ క్లాసులు పెడతాం. అర్థమైంది? ఉదయకాల ప్రార్థనలు పెడతాం. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి మన హృదయాన్ని? రేపు ఆదివారం వాక్యం విత్తబడబోతున్నప్పుడు నీ హృదయం ఆ వాక్యం అనే విత్తనాన్ని గ్రహించేటటువంటి నేలగా సిద్ధపరుస్తున్నాం అనమాట. మేం కాదు, కానీ దేవుడే సిద్ధపరుస్తున్నాడు.
ప్రార్థనల ద్వారా, సహవాసం ద్వారా, ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించడం ద్వారా నేల ఏమవుతుంది? నీ హృదయం అనే నేల. ఇప్పుడు నేల విత్తనం వేయాలంటే నేలని ఏదో ఒకసారి చేస్తాడు ఆయన కాదు. చదును చేస్తాడు, నీళ్ళు ఎడతాడు, ఎరువు వేస్తాడు, అవునా, పెంటేస్తాడు, మళ్ళా దుక్కు దుంతాడు, గట్లు కడతాడు, ఎన్ని పనులు చేస్తాడు. ఇన్ని పనులు చేస్తేనే కానీ నేల ఏం కాలేదు, సిద్ధపల్ల. అంటే విత్తనము వేస్తే మొలిచేలా సిద్ధపల్ల. మరి ఇప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చి నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు, సరే. ఆ విన్నటువంటి వాక్యం నీ హృదయంలో పడి ఏం చేయాలి? మొలవాలి, ఫలించాలి అని అంటే నీ హృదయం అప్పటికి ఎలా ఉండాలి? కొంచెం ఆ వాక్యం రాబోతుంది కనుక సిద్ధపడినటువంటి హృదయంతో నువ్వు దైవ సన్నిధికి, అది ఆసక్తి కలిగినటువంటి హృదయంతో నువ్వు దైవ సన్నిధికి రావాలి. అప్పుడు ఈ వాక్యం ఎప్పుడైతే నీ హృదయం అనే నేలలో పడిందో ఏమవుతుంది? ఆ తడిచిన నేలలో విత్తనం ఎలాగైతే పడిందో అది ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా. ఇక్కడ విచిత్రం చూడండి, ఆ తడిచిన నేలలో విత్తనం పడింది అనుకోండి, పైన ఉంటుందా దిగిపోద్దా? చెప్పాలి. పైన ఉంటుందా? దిగిపోద్ది కదండి. అంటే మొదట వేసినప్పుడు కనబడుతుంది, కానీ కొద్ది సమయానికి ఏమవుతుంది? రైతులు జల్లుతారు కదా, మనకు అలా చల్లని ఇలా కనబడతాయి, కానీ మళ్ళా మీరు సాయంత్రం చూడండి దిగిపోతాయి, అవునా? ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనం, దుష్టుడు వచ్చి ఒకవేళ ఈ నేల ఎండిన నేలగా ఉందనుకోండి, ఈ వాక్యం అనే విత్తనం పొడిగా ఉంది కాబట్టి ఈజీగా ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు తడిచిన నేలలో దిగిన వాక్యం అనే విత్తనం కనపడద్దాడికి, అందుకని ఏం చేయలేడు, అది ఇంకుపోయింది కదా వాక్యం అనే విత్తనం లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇంకా ఎత్తుకెళ్ళడానికి ఆడికి అవకాశం లేదు. అంటే విని గ్రహించడం అనేది ఎంత ప్రాముఖ్యమే కానీ అర్థమైందా? విని గ్రహించాలి అని అంటే ఎలా రావాలి మనం ఇక్కడికి? దేన్ని? శరీరాన్న, మన మనస్సును సిద్ధపరచుకుని ఇక్కడికి రావాలి. అది ఎలా సిద్ధపరచబడుతుంది అని అంటే ప్రార్థన ద్వారా. నిన్నటి నుంచి కనీసం, పోనీ వారం నుంచి కాకపోయినా నిన్నటి నుంచి మనం ప్రార్థనలో గడిపి కనీసం రేపు ఆదివారము నేను దైవ సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించుకోవాలి అనేది నీ మనసులో పుట్టిందనుకో, నీ మనసు దేవుని వాక్యాన్ని వినడానికి, గ్రహించడానికి సిద్ధపడినటువంటి హృదయంగా చెప్పొచ్చు. అర్థమైందా? అలా కాకుండా మనం అప్పటికప్పుడు వచ్చేది ఇలా కూర్చున్నాం అనుకోండి, ఎండిన నేల అనే హృదయాన్ని కలిగిన వారుగా ఉంటాం. ఒకవేళ ఇక్కడికి వచ్చిన వింటాం కానీ అలా బయటికి వెళ్ళిన ఆడొచ్చేస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? నీ హృదయంలో నాటబడినటువంటిది వాక్యమే అయినా నీ హృదయం ఎలా లేదు? ఆ వాక్యం అనే విత్తనాన్ని తీసుకోవడానికి తడిచిన నేల వలె లేదు. కాబట్టి ఎండిన విత్తనాలు లేదా విత్తబడిన విత్తనాలు నాడు వచ్చి ఈజీగా ఎత్తిపోతాడు. అదే కనుక ఇక్కడికి రాగానే మనం, అంటే ఇక్కడికి రావడమే సిద్ధపడినటువంటి హృదయాలతో, తడిచిన హృదయాలతో, ఎరువు పెట్టబడినటువంటి హృదయాలతో, విత్తితే వెంటనే మొలిచేటటువంటి లాంటి హృదయాలతో మనం రాగలిగితే విత్తబడినటువంటి వాక్యం ఏమవుతుంది? అతి కొద్ది సమయంలోనే మీ హృదయంలో ఫలించేస్తాం. ఇప్పుడు ఫలించలేని వాక్యం ఇచ్చాడు అని అంటే కాదు, ఫలించే వాక్యమే ఇచ్చాడు. అందుకే కదా విత్తునన్నాడు. విత్తు అంటే వాక్యం ఏమన్నాడు? విత్తనం అన్నాడు. అర్థమైందా? అయితే ఆ కింద సందర్భాలు మీకు తెలుసవి. అయితే అక్కడ జ్ఞాపకం చదివేద్దాం చూడండి. ఇలాంటి పరిస్థితి దేవుడు ఆశిస్తే, అంటే ఆయన పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వాక్యాన్ని విత్తితే, ఆ వాక్యాన్ని మనం విని గ్రహించి హృదయాలలో మనం ఫలించాలని దేవుడు ఆశిస్తే, ఈరోజు మానవ హృదయాలు ఎలా ఉన్నాయట? ఇప్పుడు చూడండి 19వ వచనంలో, సాతానుడు వచ్చి వాడి హృదయంలో ఎత్తుకుని పోవును, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు పోల్చాడు. ఇది ఏ కేటగిరీ అట? త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు ఇలా ఉంటాడట. ఇంకొక, అంటే ఇలాంటి, అంటే అర్థం ఏంటో తెలుసు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా వాక్యం బాగానే ఉంది నాయన, నేను బాగానే మీకు వాక్యం ఇస్తున్నాను, మంచి వాక్యమే నేను మీకు బోధిస్తున్నాను, కానీ మీ హృదయం అనే నేలలు ఎలా ఉన్నాయి? రకరకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, ఒకడేమో వింటాడు కానీ ఇది ఒక రకమైన నేల. దాన్ని దేంతో పోల్చాడు? త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు. అంటే త్రోవ ప్రక్కన నేలలు ఉంటాయి కదా, ఏమా త్రోవ ప్రక్కన విత్తబడి అంటే నేల ఉంటది కదా, అలాంటిదటి. తర్వాత 20వ వచనంలో రాతి నేలను విత్తబడి, అంటే ఇది ఒక హృదయం.
అక్కడ రాతి నేల విత్తపడడం అంటే ఏంటి? ఇదో అంటే రాతి నేల అనేటటువంటి హృదయం అనమాట, ఇది మనస్సు అనమాట. రాతి నేలను విత్తబడిన వాడు వీడు ఎలా ఉంటాడట? వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అది ఏం చేస్తాడు? చాలా సంతోషం, అయ్యి బాబు ఈ రోజు అండి సూపర్ వాక్యం అండి, చాలా మంచి వాక్యం చెప్పారు బ్రదరు. ఆ గేటు దాటిన వెంటనే ఏముండదు. ఇది ఎలాంటి హృదయం అట? రాతి హృదయం అనమాట. అంటే అప్పటికప్పుడు ఏమవుతుందంటే వాక్యం అక్కడ వరకు వెళ్తుంది, కొంచెం వెళ్తుంది. అందుకే చూడండి, మీకు రాయి మీరు అలా నీళ్ళు వేసారు తడుస్తుంది, కానీ వెంటనే ఆ మచ్చ ఏమవుతుంది? మీకు ఆరిపోతుంది. అదనమాట ఇక్కడ పరిస్థితి. అర్థమైందా? అంటే వాక్యం నీడవలి, అంటే వాక్యం వింటారు, కొద్దిపాటి గ్రహింపు ఉంటుంది, కానీ అది వెంటనే ఏమవుతుంది? లోపల రాతి నేల లాంటి మనస్సు ఉంది కాబట్టి ఆ వాక్యపు ముద్ర పడిన వెంటనే మళ్ళా బయటికి వెళ్ళిన వెంటనే అది ఆవిరైపోతుంది అనమాట. అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలి. యేసుప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు వాక్యం ఏమైనా తేడా కాదు, వాక్యం ఏమైనా సరైనది కాదని అంటే అది బలమైందే. కానీ రాతి నేలను విత్తబడిన వాడు అంటే అలాంటి మనస్సు కలిగిన వాడు వాక్యాన్ని విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచుని గాని వాక్యం నిమిత్తం శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతరం. అంటే వింటాడు, సంతోషిస్తాడు, కానీ మనసు అంత స్ట్రాంగ్గా ఉండదు. ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏమవుతాడట? వెంటనే పక్క వెళ్ళిపోతాడు, తొలగిపోతాడు, నాకు దేవుడు వద్దులే అంటాడు. ఇలాంటి మనస్సు కలిగినటువంటి నేలలు కూడా ఉన్నాయని యేసుప్రభు చెప్తున్నాడు. ఏమా తర్వాత చూడండి 22వ వచనంలో, మొండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని, అంటే మొండ్ల పొదల లాంటి నేల అనమాట. ఏమా హృదయం అంటే మొండ్ల పొదల లాంటి నేల కలిగిన దాంట్లో కూడా వాక్యం ఎత్తుతున్నాడట. అయితే వీడు ఎలా ఉంటాడట? వినువాడే గాని, వింటాడు పోం గాని ఐహిక విచారం, అంటే ముళ్ళ పొదలు అనమాట ఇవన్నీ, అంటే లోక సంబంధమైనటువంటి విచారాలు, బాధలు, ఐహిక విచారాలు, ధన మోసము. ఏంటట? అంటే తనకు హృదయం ఉంది, బానే ఉంది, హృదయం బానే ఉంది, వాక్యం కూడా వచ్చి హృదయంలో పడుతుంది, బహుశా అది మొలుస్తుంది, కానీ ఎదిగే క్రమంలో వీడికి ఏమున్నాయి? చుట్టూ లోక సంబంధమైన విచారాలు, ఎక్కువ గొడవలు పెట్టుకోవడం. ఏమా అక్కడ మాట ఉంది, ధన మోసము. ఏంటది? అంటే దేవుని వాక్యాన్ని వినేవారు కూడా ఏం చేస్తారు? అదే కదా అర్థం. ఇప్పుడు ధనమోసము అనే ముండ్ల పొద ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి హృదయంలో పడుతుంది, వాక్యం వచ్చి వింటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఈ వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టి ధనమోసం అనేటటువంటి ముండ్ల పొద వేసుకుంటారు చుట్టూ. మరి ఎలా ఎదుగుతాడు వీడు? అర్థమైందా? మీరు చూడండి, చుట్టూ ముళ్ళు ఉన్న దగ్గర మొక్క వస్తుందా రాదా? మొలుస్తుంది. ఏమా మొలుస్తుంది, కానీ పైకి ఎదగదు. ఎందుకని? ఈ ముళ్ళు ఏం చేస్తాయి? అంచేస్తుంది, అని ఎదగనివ్వు. అంతేనా? అలాగే ఈ రాతి నేల అంటే ముండ్ల పొదల్లో ఉన్నటువంటి స్థితి కలిగిన మనసు మనం కూడా ఒకసారి కలిగి ఉంటామట. ఈ మనసు కలిగిన వారు ఎలా ఉంటారట? వాక్యం వారిలో పడుతుంది కానీ, సంతోషిస్తాం కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఈ వ్యవహారాల వలన ఏమవుతుంది? మనలో పడినటువంటి ఈ విత్తనం, మనలో పడినటువంటి ఈ మొలక ఏమవుతుంది? మళ్ళా డౌన్ అయిపోతుంది. ఎదగడం అనేటటువంటిది, ఫలించడం అనేటటువంటిది జరగదనే విషయాన్ని చెప్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఇన్ని నేలల గురించి ఆయన మాట్లాడాడంటే, ఇంత విలువైన వాక్యాన్ని మానవుల హృదయాల్లో పెట్టడానికి నేను వచ్చాను కదా, కానీ వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎలా ఉన్నాయి? అక్కడ చెప్పాడు కదా, మొదటి నేల ఏంటి? త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేల అయితే, రెండోది ఏంటి? రాతి నేల అయితే, మూడోది ఏంటి? ముండ్ల పొదల లాంటి నేల, నాలుగోది ఉందో చెప్దాం, మంచి నేల. అంటే అక్కడ నేల అంటే అర్థం ఏంటి? ఇలాంటి రకరకాలైనటువంటి హృదయాలు కలిగిన మనుషులు భూమి మీద ఉన్నారు. వారి మధ్యన నేను వాక్యం ప్రకటిస్తుండగా వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఏ నేల వలె ఉండాలి? త్రోవ ప్రక్కన పడిన నేల వలె మన హృదయం ఉండాలా? రాతి నేల వలె ఉండాలా? ముండ్ల పొదల్లో ఉన్నటువంటి ఆ నేల వలె మనం ఉండాలా? ఈ మూడింట్లో దేని వలె ఉండకూడదు.
దేని వల్ల ఉన్నా ప్రమాదమే. ఎదిగే అవకాశం ఉందా? లేదు. మరి ఎలా ఉండాలంట ఇప్పుడు చెప్తున్నాడు చూడండి చివరిగా 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు అంటే మంచి నేల అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పనా, మంచి నేల అంటే సిద్ధపడినటువంటి, అదే నేల ఏంటది? సిద్ధపడినటువంటి హృదయము లేదా మనస్సు. అర్థమైందండి? అంటే సిద్ధ మనస్సుతో మనం ఆయన సన్నిధికి రాగలిగితేనే వాక్యం ఏమవుతుంది మనలో పడి నూరంతలుగా. అక్కడ అన్నాడు చూడండి, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. ఏమ్మా, వాక్యం విని గ్రహించలేని వాడు ఎలా ఉంటాడు అనేది పైన చెప్పాడు. ఇప్పుడు వాక్యం విని గ్రహించేవాడు ఏ నేలకు సంబంధించిన వాడట? చదును చేయబడిన, సిద్ధపడిన. అంటే ఈరోజు మనం దైవ సన్నిధికి మన మనస్సును ఎలా పరుచుకుని రావాలి? ఇంటికాడే నువ్వు గుణపం పెడతావో, పార పెడతావో, ఎరువేస్తావో, దుక్కుదుంతావో, ఏదైనా చెయ్యి, నీ హృదయాన్ని సిద్ధపరుచుకుని ఆయన సన్నిధికి రావాలి. చాలా మంది ఏమంటూ ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్ధపరచుకుందాం అంటారు. మరి ఈ భావాన్ని బట్టి అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు విత్తనాలు చల్లే సమయానికి దుక్కుదుంతున్నాడు అనుకోండి, ఉంటాడా విత్తనాలు చల్లే ఆయన? లేదా విత్తనాలు చల్లే సమయానికి నీళ్ళు ఎడుతున్నాడు అనుకోండి, విత్తనాలు ఉంటాయా? ఆ నీళ్ళకి ఏమవుతాయి? విత్తనాలు చల్లినా వెళ్ళిపోతాయి, మళ్ళా చెరువులోకి వెళ్ళిపోతాయి. విత్తనాలు చల్లే సమయానికి అక్కడ తాను ఇంకా చేయాల్సిన ఏదో ఎరువులు వేస్తున్నాడు అనుకోండి, ఏమో. లేదా విత్తనాలు చల్లే సమయానికి చుట్టూ కంచి కడుతున్నాడు అనుకోండి, చల్లుతారు అప్పుడు. అంటే విత్తనాలు చల్లే సమయానికి రెడీగా ఉండాలి భూమి, నేల. ఇప్పుడు ఇక్కడ విత్తనం ఏది? వాక్యం. ఇప్పుడు వాక్యం అనే విత్తనాలు చల్లే కార్యక్రమం ఇది. ఇప్పుడనే కాదు, ఎక్కడైనా. అప్పుడు ఆ చల్లే కార్యక్రమం సమయానికి మన ఉదయం ఎలా ఉండాలి? ఆరిన నేల వలె ఉండాలా? సిద్ధపడిన నేల వలె ఉండాలి? సిద్ధపడిన నేల లాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటే పడిన వాక్యం వెంటనే ఏమవుతుంది అంటే, ఈ రోజు మనం ఫలించకపోవడానికి కారణం ఏంటి? సిద్ధపడిన మనస్సులతో మనం ఇక్కడికి రావట్లేదు. సింపుల్. అందువలనే ఒకరేమో అంటే సగం సగం సిద్ధపడుతున్నాం కదా, అందువలన కొంతమంది ఎలా ఫలిస్తున్నారట? 30. అంటే సిద్ధపడని మనసుతో వస్తున్నాం కాబట్టి కొంతమంది ఎలా సిద్ధపడతారు? ఎలాంటి రిజల్ట్ వస్తుంది మనకి? 30 వస్తుంది, కొంతమందికి 60 వస్తుంది, కొంతమందికి 80 వస్తుంది. కానీ మంచి నేలను విత్తబడిన అంటే సిద్ధ మనస్సు కలిగి నేను వెళ్ళి వాక్యం వినాలని పరుగులు పెట్టి వచ్చి కూర్చునే వారికి ఎలా ఉంటుందట ఫలం? చదవండి. విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఏమవుతారట? సఫలమవుతారు. సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 అంటే ఫలింపు ఈ విధంగా ఉండొచ్చు. అంటే అక్కడ 30 60 అంటే మనం వేరే కేటగిరీలో తీసుకోవాల్సిన పని లేదు. కానీ అంటే వాక్యం సిద్ధపడిన మనసుతో మనం వినగలిగితే రిజల్ట్ అయితే ఏదోటి వస్తుంది, మంచిదే. ఎందుకు అలా మాట్లాడాలంటే, ఒకవేళ అన్ని విత్తనాలు చల్లినా ఒక్కొక్కసారి చూడండి కొన్ని ఇబ్బందుల వలన ఏమవుతూ ఉంటాయి, అక్కడక్కడ వస్తాయి. కానీ ఏమవుతుందంటే ఒకటేమో ముందు వస్తుంది, ఒకటేమో తర్వాత వస్తుంది. అర్థమైందా? అంటే వాక్యం అనేది ముందు మన హృదయంలో పడింది అనుకోండి, ఈ రోజు కాకపోతే అంటే ఈ రోజు నువ్వు బాప్తిసం పొందొచ్చు, రేపు నువ్వు పొందొచ్చు, అంతేనా? ఈ రోజు నీకు మారు మనసు రావచ్చు, రేపు నీకు మారు మనసు రావచ్చు. అలాగని చెప్పి అదేదో ఎక్కువ తక్కువలు కాదు కదా, అంతేనా? అంటే నువ్వు వెంటనే ఫలాన్ని ఫలించావు అనుకో, 100 టైపు. లేదు, వాక్యం విన్నావు, మంచి మనసుతోనే వచ్చి విన్నావు, వాక్యం లోపలే ఉంది, కానీ అది ఫలించడానికి కొద్ది సమయం, నువ్వు మారు మనసు పొందని కొద్ది సమయం పడదు, కానీ ఫలిస్తావా లేదో? ఫలిస్తావు. అర్థమైందమ్మా? అప్పుడు అది 60 చూపించవచ్చు, అంటే కొంచెం లేట్ చేసావు అనమాట. అర్థమవుతుందా? గనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించి సఫలత పొంది 100 ఫలిస్తాడు, 60 ఫలిస్తాడు, 30 ఫలిస్తాడనే విషయాన్ని మనం అక్కడ గమనించుకుని ఈరోజు ఒక్కటే మీకు చెప్తున్నది, మనం సిద్ధపడినటువంటి మనస్సుతో గనుక వచ్చి దైవ సన్నిధిలో కూర్చోగలిగితే వాక్యం అక్కడ బోధింపబడుతున్నప్పుడు విని గ్రహించే పరిస్థితి అప్పుడు వస్తుంది మనకి. అర్థమైందా? అలా విని గ్రహించగలిగితే ఇది ఏ వాక్యం అని చెప్పబడింది? పరలోక రాజ్యానికి సంబంధించిన వాక్యం కనుక ఏ దీవులు నీకు వస్తాయి మరి? అంతే, అంతేనా?
ఇప్పుడు ఇక్కడ చెబుతున్న మాట, యేసుప్రభు చెప్పిన మాట భూలోక సంబంధమైన మాటలు అనుకోండి. ఏ దీవులు రావచ్చు? భూలోక దీవులు వస్తాయి, ఆరోగ్యాలు అవి ఇవి, అంతేనా? కానీ యేసుప్రభు ఏ వాక్యం అన్నాడు? ఇది పరలోక రాజ్యానికి సంబంధించిన వాక్యము అన్నప్పుడు మరి ఏ దీవులు వస్తాయి? పరలోక ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలే కదా. అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలి అని అంటే ఈ లోకంలో ఉండగా మన మనస్సులను సిద్ధపరచుకుని వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని విని గ్రహించి మనం నూరంతలుగా ఫలించేటటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉండగలిగితే మంచి ఫలాలు దేవుడు మన నుంచి చూస్తాడు. ఈ మంచి ఫలాలు మన నుంచి చూడాలని యేసు ప్రభుని లోకానికి పంపించడం, వాక్యాన్ని మనకి ఇవ్వడం, మనం ఫలించాలని సిద్ధ మనసుతో రమ్మని చెప్పడం, ఇదంతా చేస్తున్నాడు. నిజంగా అలా సిద్ధ మనసుతో వచ్చి వాక్యం విని గ్రహించి ఫలించగలిగితే ఈ ఫలాలను బట్టి ఆ మహాదేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆనందిస్తాడు. ఆత్మ ఫలాలు మనందరికీ తెలుసు కదా. అంటే ఎంతగా వాక్యం అనేటటువంటి విత్తనం మన మనసులో పడితే మనం ఏ విధంగా ఫలిస్తామంటే ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇట్లాంటి ఒక విలువైనటువంటి ఫలాలు ఫలించేవారుగా మనం దేవుని ఎదుట మిగిలిపోతాం. వాటి వల్ల దేవుడు సంతోషిస్తాడు. మన వ్యక్తిగత జీవితం ఆనందమయంగా మారుతుంది. కుటుంబానికి ఆ ఫలాలను చూసిన కుటుంబం మన ఎడల ఎంతో సంతోషిస్తుంది. సమాజం ఏంటి మార్పు అని వారు సంతోషిస్తారు, అంతేనా? అంటే నీవు దేవుని వాక్యాన్ని విని విశ్వసించి నువ్వు మారు మనసు పొందడం వలన, ఆ వాక్యాన్ని గ్రహించడం వలన, ఫలించడం వలన నీకేనా, లేకపోతే కుటుంబానికి, సమాజానికి కూడా మేలుందా? సమాజానికి కూడా మేలుంది. అర్థం చేసుకోండి. నీ జీవితాన్ని చూసిన వారు అనేకులు నిన్ను బట్టి ఎవరి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది? దేవుని చూసే అవకాశం, దేవుని వద్దకు వచ్చే అవకాశం ఉంది. కనుక వాక్యం మన హృదయంలో నాటబడి అది ఫలించేటటువంటి స్థితిలో ఉండాలనే ఆనాడు యేసు ప్రభు ఈ మర్మాలను ఆయన తెలియపరిచాడు. వారికి అది ఒకవేళ ఈ నేలల గురించి కానీ విత్తనం గురించి కానీ ఆయన చెప్పకుండా చెప్పాడు అనుకోండి, వారికి అర్థమై ఉందినా? లేదా ఈ రోజు మనకు అర్థం అవుతుందా? పునాలు కూడా వల్ల ఉంచాం, మనకే అర్థం కాకపోతే. కనుక పరలోక రాజ్య మర్మాలు బోధించడానికి యేసు ప్రభు నాడు ఇలాంటి ఉపమానాలతో ఆయన బోధించాడు. అలాంటివి ఎన్నో కొన్ని పదుల సంఖ్యలో సువార్తల్లో మనకు ఉపమానాలు ఉన్నాయి. వాటిని ధ్యానించగలిగితే ఎన్నో మర్మాలు మనకు కూడా అర్థమవుతూ ఉంటాయి. కనుక నిరంతరం మనం సిద్ధపడిన మనస్సు కలిగి ఆయన సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని గ్రహించి ఫలాలు ఫలించేవారుగా ఉండాలన్నదే ఈరోజు నా పాఠం యొక్క ఉద్దేశం. ఈ మాటలు విన్నటువంటి మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని, బలపరచాలని నేను నమ్ముతూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఉన్న మీ అందరినీ కూడా బలపరుస్తూ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.